ఎగ్జామినేషన్లో పాస్ కాలేదనో, నేను పరీక్ష మంచి రాలేదనో, లేకుంటే వచ్చిన పొద్దున మా తల్లి తిట్టిందనో, మా నాన్న కొట్టిండనో, ఈ రకరకాల మానసికమైనటువంటి వ్యాధికి గురైనటువంటి వ్యక్తులకు అలాంటి ఒక తప్పుడు చేయకుండా, పొరపాటు చేయకుండా డాక్టర్ దగ్గరికి వస్తే, వాళ్ళ ఇద్దరి దగ్గరికి వస్తే అవసరమైనటువంటి మందులు కూడా ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. ఇది మానసికమైన రోగాలు ఇవి. వారిని కూడా కౌన్సిలింగ్ చేస్తే పోయే ప్రాణాన్ని మనం కాపాడిన వాళ్ళం అయితే, ఒక్కరిని కాపాడిన చాలు జీవితంలో గొప్పది. కాబట్టి అలాంటి ఒక వైద్యకు నివారణ కోసం, ఆ యొక్క రోగ నివారణ కోసం ఈ ఆసుపత్రిలో ఆ యొక్క వార్డు కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకున్నాం. మనం ప్రారంభం చేసుకున్నటువంటి వాళ్ళు రెండు, ఒకటి ఫిజియోథెరపీ, రెండోది మానసిక చికిత్స. ఈ రెండు ఇక్కడ మనం చేసుకున్నాం. జనరల్గా తెలుసు మనకు ఫిజియోథెరపీ ఎందుకు చేసుకుంటాం అనేది కూడా నేను కూడా చేసుకుంటా. అప్పుడప్పుడు ఆ పట్టీలు పెడతారు నడుముకు, ఇట్లా కరెంట్ షాక్ లాగా వస్తుంది, జన్ ఇట్లా కొట్టుకుంటుంది. ఇట్లా ఆ నడుము నొప్పి ఉన్నటువంటి వారు కానీ, మొఖాలు నొప్పి ఉన్నటువంటి వారు కానీ హైదరాబాద్కు, నిజామాబాద్కు, మన కామారెడ్డికో లేక ఎక్కడికో ప్రైవేట్ ఆసుపత్రి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వస్తే డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ అవసరం ఉన్న వారికి ట్రీట్మెంట్ కలిగిస్తారు. దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి.